ఇసుక స్మగ్లర్ ఎవరో పోలీసు పట్టలేకుంటే అర్ధరాత్రి నేను పట్టించాను. ఈ రాష్ట్రంలో ఇసుక స్మగ్లర్ని దొంగల్ని పట్టించింది నేనే, పార్టీకి మంచి పేరు రావాలని. మళ్ళీ నేను ఒకటి అడుగుతున్నా సివిల్ సప్లై అధికారులని, విజిలెన్స్ వాళ్ళని, మీకు దమ్ము లేకుంటే, మీకు చావ లేకుంటే, వాళ్ళ భయం అయితే 4 రోజులు టైం ఇస్తున్నా, నాకు చెప్పండి. మీ వల్ల కాదని బహిరంగ నాకు చెప్పండి, నేను పట్టిస్తాను. ఆ స్మగ్లర్ పేరు బయట పెడతా, ఆ పథకం పేరు పట్టిస్తా, ఆ స్మగ్లర్ పేరు ప్రజలకు తెలియజేస్తా. ఆ స్మగ్లర్ మీద పీడీ యాక్ట్ పెట్టండి. ఎవరో ఒక చిల్లర రౌడీ మీద పీడీ యాక్ట్ పెట్టేది కాదు. ఎవరో ఎక్కడో గంజాయిలు చచ్చిపోతే ఒక సీఎని సస్పెండ్ చేసేది కాదు. లక్షలాది మంది పేదల ప్రజలు పొట్టగొట్టేటువంటి బియ్యాన్ని దోచుకునే దొంగల మీద పీడీ యాక్ట్ పెట్టమండి. తెలుగుదేశం పార్టీ నాది. ఈ పార్టీకి అధికారంలోకి వచ్చేదానికి కష్టపడే లక్షలాది మందిలో నేను ఒకరిని కాబట్టి, ఈ పార్టీని రక్షించుకోవాలి కాబట్టి నేను ప్రజల మీదకి వస్తున్నా. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. అడుగు ముందుకు వేస్తే వెనక్కేసే ప్రశ్నే లేదు. చెప్పాను కదా, మరొక్కసారి చెప్తున్నా, సివిల్ సప్లై అధికారులారా మీ లంచాలు మానండి. విజిలెన్స్ అధికారులారా ధైర్యం తెచ్చుకోండి. మీ వల్ల కాకుంటే నాకు అప్పగించండి. ఇసుకెట్ట పట్టించాను, అర్ధరాత్రి 11 నుంచి 3 దాకుండి ఇదే బియ్యాన్ని కూడా పట్టిస్తానని ఛాలెంజ్ చేస్తున్నా. మీ అసమర్థతను తగ్గించుకోకపోతే మీ మీద చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నా.